Morning to all. So we learned many things related to the tenses and case endings. And I also given some vocabulary, a few words. Now today మనము నిన్న ప్రజెంట్ టెన్స్ ది గురించి తెలుసుకున్నాము. ఈరోజు పాస్ట్ టెన్స్ అలాగే ఫ్యూచర్ టెన్స్. దీంట్లో సెంటెన్సెస్ కి ఏవేవి వర్డ్స్ మనం యాడ్ చేయాలి, అది ఏది వర్డ్ యాడ్ చేస్తే మనకు ఆ ఫ్యూచర్ టెన్స్ అలాగే పాస్ట్ టెన్స్ అనేది తయారవుతుంది అనేది నేను ఇక్కడ బోర్డు మీద రాసి చూపిస్తున్నాను. ఫస్ట్ నిన్న మనం ఏం నేర్చుకున్నాం అనేది చాలా బ్రీఫ్ గా నేను చెప్పి ఈ రోజు క్లాస్ కి వస్తాను. ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇవి రెండు నిన్న నేర్చుకున్నాం. దీనికి మనము యాక్సిలరీ వర్బ్ ఇరు అనే వర్బ్ ని యాడ్ చేయాలి. ఎలా ఇంగ్లీష్ లో మనం ఈజ్ అనేది యాడ్ చేస్తాము, యాజ్ కి ఈక్వలెంట్ గా వర్బ్ ఇరు. రైట్. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని నిన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవను తిన్నుతానే. సో నిన్న మనం దీన్ని ఎలా స్ప్లిట్ చేశాం? తిన్ను అనేది వర్బ్, తా తిన్నుతానే అనేది ప్రెసెంట్ టెన్స్. ఈ తిన్నుతానే అనే ప్రెసెంట్ టెన్స్ కి కంటిన్యూస్ టెన్స్ ఎలా చేయాలంటే ఇరు అనేది యాడ్ చేయాలి. సో తిన్ను తా ఇరుతానే. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకొకటి ఎగ్జాంపుల్ రాస్తాను. తిన్ను అంటే తినడం, ఈటింగ్. అవను తిన్నుతానే మీన్స్ హీ ఈట్స్. అవను తిన్నుతా ఇరుతానే అంటే హీ ఈజ్ ఈటింగ్. సో ఇంకొక వర్బ్ తీసుకుందాం, బరే. ఒక పాయింట్ మనం గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే, ఈ కానీ ఏ ఈ సౌండ్ తో ఎండ్ అయినటువంటి వర్బ్స్ కి యు అనేది యాడ్ అవుతుంది. యు అనేది యాడ్ అవుతుంది. అది మనం గుర్తు పెట్టుకోవాలి. సో నిన్న చెప్పినట్టు ఇది బరే, నుడి, సో ఇవి ఇటువంటికి యు అనేది యాడ్ అవుతుంది. కొన్ని వర్బ్స్ ఉంటాయి అవి ఊతో యాడ్ అవుతుంది. కేళు, కేళు, ఓకే, ఎట్సెట్రా. ఇవికి యు అనేది వద్దు, ఉండదు. యు అనేది యాడ్ అవ్వదు, యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో కేళు తానే, కేళు తానే. కేళు అంటే లిజన్, వినండి. కేళు అంటే విను, కేళు అంటే చెప్పు. రైట్. సో ఇప్పుడు బరే యుత్తానే, బరే యు తానే. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ బరే యు తా ఇరుత్తానే. సో ఇక్కడ మనం ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో బరే యు ఏతో ఎండ్ అయింది కాబట్టి యు అనేది యాడ్ అయింది.
ప్లస్ తానే అనే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కి ఇరు అనే వర్బ్ యాడ్ చేశాం మనం, యాక్సిలరీ వర్బ్ ఇరు. సో ఇరుత్తా, ఇరు ప్లస్ తానే, ఇరుత్తానే. ఇరు అనేది యాక్సిలరీ వర్బ్, అది తానే అనే ముందు యాడ్ చేశాం, ఎందుకు? కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇరు ప్లస్ తానే ఇరుత్తానే అయింది. ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకోండి. కుడియుత్తా ఇరుత్తానే ఆర్ ఇద్దానే, రెండు ఒకటే. నిన్న నేను ఇద్దానే అని రాశాను, ఇరుత్తానే అని ఈ రోజు రాశాను. సో ఇరుత్తానే ఇద్దానే అనేది రెండు ఒకటే. ఇరుత్తానే కొద్ది ఓల్డ్ ఫ్యాషన్, ఇద్దానే అనేది ఇప్పుడు ప్రజెంట్ లో యూజ్ లో ఉన్నది. సో నుడియుత్తా ఇద్దానే అర్థం ఏంటంటే బరియుత్తానే రాస్తున్నాడు, బరియుత్తా ఇద్దానే రాస్తూ ఉంటాడు, రాస్తూ ఉన్నాడు, రాస్తున్నాడు, రాస్తూ ఉన్నాడు. నుడియుత్తానే చెప్తాడు, నుడియుత్తా ఇద్దానే అంటే చెప్తూ ఉన్నాడు. రైట్. సో ఇదే మనం నిన్న నేర్చుకున్నది. ఇప్పుడు పాస్ట్ టెన్స్ లో ఫార్మ్ ఎలా అవుతుంది, పాస్ట్ టెన్స్ కి ఏం వర్డ్ యాడ్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో పాస్ట్ టెన్స్ దీంట్లో అవను, పరే, ధను, ధను యాడ్ అయింది. ఏతో ఎండ్ అయిన వర్బ్ కి. హేళు, ఆ హేళు అంటే చెప్పు, ఈ వర్బ్ కి హేళి ధను. అయితే ఇక్కడ ఏంటంటే ఊతో ఎండ్ అయిన వర్బ్ కి ఈ అనేది యాడ్ చేయాలి, ఊ వర్బ్ కి ఈ యాడ్ అవుతుంది. హేళు, కేళు, ఓకే, ఇటువంటి. ఓడు చూడండి, హేళు, కేళు, ఓడు, ఓదు, మలగు. మీరు మీనింగ్ రాసుకోవచ్చు. హేళు, హేళు అంటే స్పీక్, హేళు అంటే స్పీక్. కేళు, కేళు అంటే విన్, విను, లిజన్. అలాగే ఓడు అంటే రన్, పరిగెత్తు. ఓదు అంటే చదువు, రీడ్. మలగు అంటే స్లీప్, పడుకో. సో ఇవన్నీ ఊతో ఎండ్ అయ్యే వర్బ్స్. ఇవి దీనికి ఈ అనేది యాడ్ అవుతుంది పాస్ట్ టెన్స్ లో. సో హేళు, ಹೇಳಿದನು, కేళు, కేಳಿದನು. ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ఎలా ఫార్మ్ అవుతుంది అనేది నేర్చుకుంటున్నాం. కేళు, కేಳಿದನು. ఓడు, సో ఓడిದನು. ఓదు, ఓದಿದನು. మలగు, మలగిದನು. సో బిట్ బై బిట్, మెల్లగా చిన్నగా మనము ఒకటొక్కటే సెంటెన్స్ ని ఎలా అవుతుంది, చేంజ్ అవుతుంది అనేది నేర్చుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఊతో ఎండ్ అయింది, ఈతో ఎండ్ అయిన వర్డ్ ఎలా అవుతుంది అంటే ఆ ఈతో ఎండ్ అయ్యే వర్బ్ కి లెటర్ ఏ లెటర్ కూడా యాడ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ హళి, హళి అంటే టు స్కాల్,
తిట్టు. హళి అంటే తిట్టు. హళిదను. బళి. బళి అంటే క్లీన్. క్లీన్ ద ఫ్లోర్ అంటే క్లీన్ చేయడం బళి. సో హళి ఏమవుతుంది? హళిదను. బళిదను. ఇక్కడ ఎందుకు ఈ యాడ్ అవ్వదంటే ఆల్రెడీ వర్బ్ లోనే ఈ అనేది ఉంది కాబట్టి ఈ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి హళిదను, బళిదను. అలాగే ఏతో ఎండ్ అయినటువంటి వర్బ్స్ ఉంటాయి. లైక్ బరే, బరే అంటే టు రైట్. బరే అంటే టు రైట్. నెక్స్ట్ వర్బ్ ఉంటుంది కరే. కరే మీన్స్ టు కాల్, పిలవడం. కరే అంటే టు కాల్, పిలువు. కరే. సో దీనికి ఎలా ఫార్మ్ అవుతుంది? సింపుల్ పాస్ట్ టెన్స్. బరే దను. బరే దను. కరే దను. దీనికి కూడా ఈ అనేది అవసరం లేదు. కరెదను, బరెదను, బళిదను, హళిదను. సో ధను అనేది ఈకి ఏకి అడ్జస్ట్ అవుతుంది, కానీ ఊకి అడ్జస్ట్ అవ్వదు. అందువల్ల దానికి ఈ అనేది యాడ్ చేయాలి. అది పాయింట్ ఇక్కడ. ఓకే. సో ఇది మొత్తం మనం నేర్చుకున్నది అవను అనే దానికి, అవునా? ఇప్పుడు అవళ్ళు అనేది వస్తే ఏం చేయాలి? అవళ్ళు మళ్ళీ దాన్ని లు అనేది యాడ్ చేయాలి ఇక్కడ. సో సింపుల్ లు. నేను ఇవే వర్డ్స్ మళ్ళీ ఈ అవళ్ళుతో పాటు రిపీట్ చేస్తా. సో అవను, అవಳು ప్లస్ ಅದು. ఓకే. సో అవను బరే, అవಳು బరెదಳು. సింపుల్. నువ్వుకి నువ్వు ప్లేస్ లో లు యాడ్ చేస్తే ఆ సెంటెన్స్ అయినట్టే. సో అవಳು ಬರೆದಳು, ಅವಳು ಹೇಳಿದಳು, ಅವಳು ಕೇಳಿದಳು, ಅವಳು ಓಡಿದಳು, ಅವಳು ಓದಿದಳು, ಅವಳು ಮಲಗಿದಳು. ರೈಟ್. ಅವಳು ಹಳಿದಳು, ಅವಳು ಬಳಿದಳು, ಅವಳು ಬರೆದಳು, ಅವಳು. సో హళి మీన్స్ తిట్టడం, ఆమె తిట్టింది. బళిదಳು ఆమె క్లీన్ చేసింది. బరెదಳು ఆమె రాసింది. ఆమె అవಳು కరెదಳು ఆమె పిలిచింది. సో కరెదಳು ఇలా అవుతుంది. ఇంకా అదు దానికి ఇక్కడ సో ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఈ న్యూటర్ జెండర్ లో అదు అనే వర్బ్ కి పాస్ట్ టెన్స్ లో ఇతు అనేది యాడ్ అవుతుంది. యు. ఇతు. అయితే ఈ య అనేది యాజ్ ఇట్ ఈజ్ మనం ఎప్పుడు వస్తుందంటే ఏతో ఎండ్ అయిన ధాతుకి. ఫర్ ఎగ్జాంపుల్ బరే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్రెసెంట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో బరేయుత్తానే. సో బరే అనే ఏతో ఎండ్ అయినటువంటి వర్బ్స్ కి యు అనేది యాడ్ చేయాలి అని. అది పాస్ట్ టెన్స్ లో కూడా వస్తుంది. దేనికి వస్తుంది అంటే ఓన్లీ ఫర్ న్యూటర్ జెండర్, ఓన్లీ ఫర్ అదు నాన్ లివింగ్ థింగ్, దానికి మాత్రమే యు అనేది వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే ధను అనే దానికి న్యూటర్ లో ఏది వర్డ్ వాడాలి పాస్ట్ టెన్స్ కి అంటే
ఇతు అనే వర్డ్ వాడాలి, రైట్. అదే ఇక్కడ రాశాను చూడండి, ఇతు అనే వర్డ్ రాయాలి. ఈ ఇతు అంటే యాక్చువల్లీ య ప్లస్ ఇతు, య ప్లస్ ఇతు, ఇతు అది ఇక్కడ వాడుతున్నాం. అది కూడా ఏ వర్బ్ కి, ఓన్లీ ఏ ఎండింగ్ అన్నటువంటి వర్బ్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ బరే అనే దానికి. సో ఏమైంది ఇక్కడ, ಅದು ಬರೆಯಿತು, ಅದು ಬರೆಯಿತು, ಅದು ಕರೆಯಿತು, ಅದು కరెయితు, రైట్. సో ఏతో ఎండ్ అయినటువంటి వదిలేశాం. ఇప్పుడు ఊ మరియు ఈతో హేళి, ఓకే. ఈతో కానీ ఊతో కానీ ఏమైతుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు హేళు ఉంది, దీనికి కూడా ఊతో ఎండ్ అయింది ఇది, ఓకే. దీనికి కూడా ఈ అనేది యాడ్ అవుతుంది. సో హేళితు. తర్వాత కేళితు, ఓదితు, ఓడితు. తర్వాత ఓదితు, తర్వాత మలగితు, చూడండి. తర్వాత మలగితు. సో ఊతో ప్లస్ ఏతో ఎండ్ అవుతుందో అది యు అనేది యాడ్ అవుతుంది, ప్లస్ ఇతు అనేది కూడా యాడ్ అవుతుంది. సో బరే ఇతు, హేళితు, ఓడితు. ఓకే, ఇక్కడ య యాడ్ అవ్వదు, సారీ. బరే ఏకి మాత్రమే య యాడ్ అవుతుంది, మిగతా దానికి ఇతు అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఇతు అనేది ఒకటే ఉంది కదా, అది ఒక్కటే ఇక్కడ రాశాను. మిగతాది య అనేది ఓన్లీ ఏ తో ఎండ్ అయ్యే వర్బ్ కి మాత్రమే వర్తిస్తుంది. సో ఏ అనేది పక్కకి పెడితే ఈతో ఉన్నటువంటి వర్బ్స్, సారీ ఊతో ఉన్నటువంటి వర్బ్స్ ఇవన్నీ రాశాను ఇక్కడ. దీనికి ఇతు అనేది యాడ్ చేస్తే పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ అనేది తయారవుతుంది, రైట్. ఇప్పుడు ఈతో ఎండ్ అయ్యేటువంటి వర్బ్స్ చూద్దాం. నిన్న మనము ఇది నుడి అనేది రాసుకుందాం కదా, నుడి. సో నుడి దానికి సింపుల్ గా ఏమవుతుందంటే నుడి తను, నుడి దళు, నుడి ఇతు, ఓకే. సో ఏకి ఈకి నుడి ఇతు, ఓడు ఓడితు, కేಳು ಕೇಳಿತು. సో లెట్ మీ మేక్ ఏ పాయింట్, ఏ ప్లస్ ఈ, దీనికి య అనేది వస్తుంది. ఈ పేజ్ తిప్పి ఇక్కడ పాయింట్ రాస్తాను. ఏ ఆర్ ఈ, గెట్ య ప్లస్ ఇతు ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. చూడండి పాయింట్ రాసుకోండి. ఏఆర్ఈ, ఏఆర్ఈ అంటే వర్బ్స్ ఎండింగ్ విత్, వర్బ్స్ ఎండింగ్ విత్ ERA, verbs ending with ARE get ya plus itu in simple past tense. Example, bare nudi.
ఓకే. సో బరే ఇతు. సో ఇది ఎక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ ఇన్ న్యూటర్ జెండర్. న్యూటర్ జెండర్ ఓన్లీ. ఓన్లీ ఇన్ న్యూటర్ జెండర్. ఎందుకు? న్యూటర్ జెండర్ లో చూడండి, బరే యు ప్లస్ ఇతు, బరే ఇతు, నుడి ఇతు. ఓకే, ఇది న్యూటర్ జెండర్. అదే మీరు ఇక్కడ మేల్ కానీ ఫీమేల్ కానీ తీసుకుంటే బరే ధను, బరే దళు, య ఈ అనేది ఇక్కడ యాడ్ అవ్వదు. కాబట్టి మేల్ కి ఫీమేల్ కి ఇది వర్తించదు. ఇట్ డస్ నాట్ అప్లై ఫర్ మేల్ ఆర్ ఫీమేల్. ఇట్ ఓన్లీ అప్లైస్ న్యూటర్ జెండర్. అది పాయింట్ అన్నమాట. ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఇది ఒకటే ఎక్సెప్షనల్. సో ఇది తప్ప మిగతాది ఇక్కడ చూడండి. సో రెస్ట్ ఆఫ్ దిస్ థింగ్ ఈస్ సేమ్. నుడిదను, కరెదను, బరెదను, బరెదಳು అంతే అవుతుంది. రైట్. దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పేజ్ ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు అన్ని టెన్సెస్ కి కంటిన్యూస్ టెన్స్ చేయాలంటే యాక్సిలరీ వర్బ్ అనేది ఇంపార్టెంట్. అది ఇరు అనేది వర్బ్. ఇరు అనేది ఎగ్జాక్ట్ గా ఈజ్ అనే దానికి ఈక్వల్ అన్నమాట. సో ఇప్పుడు అవను బరే యు తా ఇద్దను. అంటే మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఈ ఈజ్ అనే యాక్సిలరీ వర్బ్ అనేది ఇరు. సో దీన్ని ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ టెన్స్ ఏంటి అనేది నేర్చుకుంటే ఇక్కడ అది చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది. సో అన్నిటికీ థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్, మేల్, ఫీమేల్, న్యూటర్ ప్లస్ సింగులర్, ప్లూరల్, ఇవి అన్నిటికీ ఇది ఎలా ఉంటుంది అనేది నేను చిన్నగా ఒక టేబుల్ మీద రాస్తాను. దట్ ఈస్ మోస్ట్ హెల్ప్ఫుల్ టేబుల్. ఓకే, సో ఇప్పుడు ఒక టేబుల్ మనం రాసుకుంటాం. దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఇక్కడ మనము ఇక్కడ ఏంటంటే మనకు తెలుసు హీ, షీ, ఇట్ అనేది ఇక్కడ, యు అనేది ఇక్కడ, ఐ అనేది ఇక్కడ అనేది ఇట్స్ ఎ కామన్
కానీ ఇక్కడ మనం సెకండ్ 2 పారాగ్రాఫ్స్ చేసుకోవాలి. ఇది సింగులర్, ఇది ప్లూరల్, రైట్? సో ఇక్కడ నేను ఇంగ్లీష్ లోనే రాస్తాను. హీ, షీ, ఇట్. దీనికి ఏమొస్తుందంటే ఇద్దానే, ఇద్దాళే, ఇదే, రైట్? సెకండ్ పర్సన్ కి తర్వాత దీన్ని ప్లూరల్ రాస్తాను. ఇద్దానే, ఇద్దారే, ఇవే. ఇద్దారే అనేది హీ, షీ రెండు కలిపి వస్తుంది, ఇద్దారే. సో నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్ కి, ఇటుకి ఇవే అనేది వస్తుంది. సెకండ్ దీనికి యు, యు, యుకి ఇద్దియా, ఇద్దియా. ప్లూరల్ కి ఇద్దిరి, ప్లూరల్ కి ఇద్దిరి. ఇంకా ఐ అంటే ఇది ఫస్ట్ పర్సన్ అంటే ఐ, ఐ అంటే నాను. సో నాను ఇద్దేనే, ప్లూరల్ ఇద్దేవే, రైట్? ఇప్పుడు ఇది టేబుల్ అనేది సింపుల్ టెన్స్, సింపుల్ టెన్స్ టేబుల్ అండి ఇది. ఓకే, ఇది ఇది పక్క, ఇది కాదు. ఈ టేబుల్ అనేది సింపుల్ టెన్స్. ఓకే, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ టేబుల్. ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ టేబుల్. సో ఇది మీరు గుర్తు చేసి నోట్ చేసుకోండి. సో ఇప్పుడు సేమ్ ఇదే ఫాలో అవుతూ మనము పాస్ట్ టెన్స్ ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం. ఎందుకంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కి ఇరు అనే వర్బ్ లో డిఫరెన్స్ లేదు. మరి ఏమైంది? తా అనేది యాడ్ చేస్తే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో తా అనేది ఒక ఎక్స్ట్రా వర్డ్ ని మీరు యాడ్ చేస్తే అప్పుడు ఏమైతుంది? అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, అవను ఇద్దానే. సో ఈ ఇద్దానే అనేది ఇంకొక మెయిన్ వర్బ్స్ కి యాడ్ చేస్తున్నాం, బరే అనేది. సో అవను బరే యు తా ఇద్దానే. సో ఇది మెయిన్ గా వర్బ్ అనేది కాదు, యాక్సిలరీ వర్బ్. సో దీనికి మెయిన్ వర్బ్ ఒకటి ఉంటుంది. సో ఆ మెయిన్ వర్బ్స్ కి దీన్ని యాడ్ చేసేటప్పుడు తా అనేది యాడ్ చేయాలి. సో అవను బరెయుత్తా ఇద్దానే, అప్పుడు అది కంటిన్యూస్ అవుతుంది. సో తా ఇద్దానే అనేది యాడ్ చేస్తే కంటిన్యూస్ అవుతుంది. సో దాని దేర్ ఫోర్ ఇక్కడ మనం కంటిన్యూస్ టెన్స్ కి ఇద్దానేలో ఏదైనా చేంజెస్ ఉందా అంటే లేదు, సింపుల్ యాజ్ ఇట్ ఈస్ ఇది ఉంటుంది. సో ఇది అయిన తర్వాత ఇప్పుడు మనము పాస్ట్ టెన్స్ లో ఇది ఏమవుతుంది అనేది నేర్చుకుందాం. ఇక్కడనే నేను ఆ బోర్డు అది రాస్తాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. ఇది సింగులర్,
ఇది ప్లూరల్. బట్ ఇది ఏంటంటే ఇది పాస్ట్ టెన్స్ టేబుల్. పాస్ట్ టెన్స్ టేబుల్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇద్దానే అనే దానికి సింగులర్ లో పాస్ట్ టెన్స్ లో ఏమవుతుంది అంటే ఇద్దను, ప్లూరల్ ఇద్దరు. అలాగే ఇద్దడు, అలాగే ఇది ఇత్తు. చూడండి, ఇద్దను, ఇద్దళ్ళు, ఇత్తు. అది క్లియర్ గా కనిపించకపోతే మీరు రాసుకోవచ్చు, నేను ప్రొనౌన్స్ చేస్తాను. ఇద్దను, ఇద్దಳು, ఇత్తు. సో ಅವನು ఇద్దను, ಅವಳು ఇద్దಳು, ಅದು ఇత్తు. కనిపించట్లేదు అనుకుంటా. ఇప్పుడు చూడండి, ఇద్దను, ఇద్దಳು, ఇత్తు. ಅವರು ಇದ್ದರು, ಅವುಗಳು ಇದ್ದವು. ಅವುಗಳು ಪ್ಲೂರಲ್, ಅವುಗಳು ఇద్దవు. ఇక్కడ ఇది దే కదా, ఇది దోస్. రైట్. సో ಅವುಗಳು దే, ಅವರು ఇద్దరు, ಅವುಗಳು ఇద్దవు. ఇంకా సెకండ్ది ఏమొస్తుంది? యు, యు ఆల్ వస్తుంది. దీనికి ఏమొస్తుంది అంటే నీవెల్లరూ ఇద్దీరి. ఆ, ఇద్దే. సో నీవెల్లరూ, నేను ఇద్దే, నేను ఇద్దే. యు వర్ దేర్, నువ్వు అక్కడ ఉండేవాడు. ఇద్దే. మీరందరూ, సరే ఇది యు ఆల్ కాదు, యు అంతే, ఏకవచనం కదా, సింగులర్. సో యు, ఇది యు ఆల్, నీవెల్లరూ ఇద్దిరి, ఇద్రి. నీవెల్లారు ఇద్రి, యు వర్ దేర్. ఓకే. సో ఇక్కడ నేను, నీవు ఇద్దిరి అంటే ప్రెసెంట్ టెన్స్, నీవు ఇద్రి అంటే పాస్ట్ టెన్స్. కొద్ది జాగ్రత్తగా చూడండి. సో ఇది ఇద్రి అనేది ఎలా అవుతుంది అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇద్ ప్లస్ రి, ఇది పాస్ట్ టెన్స్, ఇద్రి. ఇద్ది, ఇద్ది ప్లస్ ఈరి, ఇది ప్రెసెంట్ టెన్స్. ఇద్దీరి. చూడండి, ఇద్దీరి ఇది ప్రెసెంట్ టెన్స్, ఇద్రి ఇది పాస్ట్ టెన్స్. ఈ డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు. సో ఇద్దీరి అంటే ప్రెసెంట్ టెన్స్, సెకండ్ పర్సన్ ప్లూరల్.
ఇద్రి అంటే సెకండ్ పర్సన్ పాస్ట్ టెన్స్ ప్లూరల్. సో ఇద్రి. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ పాస్ట్ టెన్స్ లో ఐ. సో ఈ ఐకి ఏమొస్తుంది? నాను ఇద్దెను. ఇద్దెను. ఏ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఇద్దేనే ఉంది, అక్కడ ఇద్దే ను అనేది అవుతుంది. సో ను అనేది పాస్ట్ టెన్స్ కి వర్డ్ అన్నమాట. ఇద్దను అంటే ఐ, ఇద్దెను అంటే ఐ వర్ దేర్, నేను అక్కడ ఉండేవాడిని. నేను బెంగళూరులో ఉండేవాడిని అంటే నాను బెంగళూరిನಲ್ಲಿ ಇದ್ದೆನು ಕೆಲವು ವರ್ಷ మీన్స్ ఫ్యూ ఇయర్స్. ಕೆಲವು ವರ್ಷ ఫ్యూ ఇయర్స్ ನಾನು బెంగళూరుನಲ್ಲಿ ఇద్దెను. నెక్స్ట్ దానికి ప్లూరల్ ఏమవుతుందంటే అవర్ వి ఆల్, మేం నాವೆಲ್ಲರೂ, వి ఆల్ ఇద్దెವು. నాವೆಲ್ಲರೂ ఇద్దెವು. చూడండి, నాವೆಲ್ಲರೂ వి ఆల్ ఇద్దెವು. సో ನಾನು ಪ್ರೆಸೆಂಟ್ ಟೆನ್ಸ್ ಇದ್ದೇನೆ, ನಾವು ಇದ್ದೇವೆ, ఇవి రెండు ప్రెసెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో నాను ఇద్దెను, ఇది చూడండి, ఇది ఇద్దెను, ఇది ఇద్దెను. ನಾವು ఇద్దెವು, ನಾವು ఇద్దెవు. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది చాలా ఉపయోగం అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము దీని ద్వారా ఇప్పుడు మనము ప్రెసెంట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా అవుతుంది అనేది చూస్తాం. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఏమొస్తుంది? ఇద్దానే, ఇద్దను, ఇది కావాలి మనకు. సో ఈ ఇద్దను అనేది మనకి ఎలా వస్తుందంటే చూద్దాం. ఇద్దను ಅವನು ಬರೆ ಯು ತಾ ఇద్దను. చూడండి, ಅವನು ಬರೆಯುತ್ತಾ ಇದ್ದನು, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓ బర్ సింపుల్ పాస్ట్ టెన్స్ మనం చూసేసాం. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, రైట్? సింపుల్ పాస్ట్ అయిపోయింది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇప్పుడు. సో అవను బరెయుత్తా ఇద్దను. నేను ఆల్రెడీ చెప్పినట్టు యు ఏ ఎండ్ కి యు యాడ్ అవుతుంది, కంటిన్యూస్ టెన్స్ కి తా యాడ్ అవుతుంది. ఇద్దను అనేది యాక్చువల్లీ వర్బ్ పాస్ట్ టెన్స్. ಅವಳು ಬರೆಯುತ್ತಾ ಇದ್ದಳು. ಅದು ಬರೆಯುತ್ತಾ ಇತ್ತು, ಬರೆಯುತ್ತಾ ಇತ್ತು.
ఇప్పుడు ఇది ప్లూరల్ చూడండి. అవను అనే దానికి ಅವರು ಬರೆಯುತ್ತಾ ఇద్దరు. ఈ మధ్యలో ಅವರು ఇద్దరు, ಅವರು ఇద్దరు. సో దానికంటే ఇది ఇక్కడ రాయడమే బెటర్ అనిపిస్తుంది. సో ఇక్కడే చూడండి, ప్లూరల్ ಅವನು ಬರೆಯುತ್ತಾ, ಅವರು సారీ ಅವರು ಬರೆಯುತ್ತಾ ఇద్దరు. ಅವರು ಬರೆಯುತ್ತಾ ಇದ್ದರು. ಅವುಗಳು ಬರೆಯುತ್ತಾ ಇದ್ದವು. ಅವುಗಳು ಬರೆಯುತ್ತಾ ಇದ್ದವು. సో ఇది థర్డ్ సింగులర్ ప్లూరల్, రైట్? ఇప్పుడు సెకండ్ ఏమైతుంది? సింగులర్ ప్లూరల్. సో నేను ಬರೆಯುತ್ತಾ ఇలా రాస్తా, ప్లూరల్ వచ్చేది సింగిల్. ఇలా నేను ಬರೆಯುತ್ತಾ ఇద్ది. చూడండి, నేను ಬರೆಯುತ್ತಾ ఇద్ది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నేను ಬರೆಯುತ್ತಾ ఇద్ది సింగులర్. ప్లూరల్ నీవు ಬರೆಯುತ್ತಾ ఇద్రి. నీవు ಬರೆಯುತ್ತಾ ఇద్రి అంటే యు వర్ రైటింగ్, మీరు రాస్తూ ఉండేవాళ్ళు. నేను బರೆಯುತ್ತಾ ఇద్ది, నువ్వు రాస్తూ ఉండేవాడివి. యు వర్ రైటింగ్, యు వర్ రైటింగ్. ఇక్కడ యు సింగులర్, ఇక్కడ యు ప్లూరల్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ನಾನು ಬರೆಯುತ್ತಾ ಇದ್ದೆ. చూడండి, ನಾನು ಬರೆಯುತ್ತಾ ఇద్దే, నేను రాస్తూ ఉండేవాడిని. సో ನಾವು ప్లూరల్, ప్లూరల్ ನಾವು ಬರೆಯುತ್ತಾ ಇದ್ದೆವು. ನಾವು ಬರೆಯುತ್ತಾ ఇద్దెవు. వి వర్ రైటింగ్, మేము రాస్తూ ఉండేవాళ్ళమి, మేము రాస్తూ ఉండేవాడివి. సో వి వర్ రైటింగ్. సో ఇప్పుడు సో జస్ట్ పాయింట్ ఏంటంటే, తా అనేది సింపుల్ కంటిన్యూస్ టెన్స్ కానీ, పాస్ట్ కంటిన్యూస్ కానీ, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కానీ ఇదే ఒకటే వర్డ్. ఇదే యాడ్ చేస్తే కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. రెండోది, మనము ప్రెసెంట్ టెన్స్ ది యాక్సిలరీ వర్బ్ ఫార్మ్స్, అలాగే పాస్ట్ టెన్స్ ది యాక్సిలరీ వర్బ్ ఫార్మ్స్ అనేది
చూశాము. దాన్ని కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేయాలి. సో ఇవి రెండు మనకి తెలిస్తే అప్పుడు ఆ సెంటెన్స్ అనేది ప్రెసెంట్ పాస్ట్, ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ దేంట్లో ఉంది అనేది తెలుస్తుంది. దీనివల్ల లాభం ఏంటి, దీన్ని ఎందుకు నేర్చుకోవాలి అనేది ఒక చిన్న క్వశ్చన్ ఉండొచ్చు. దానికి రీజన్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం చదివే సెంటెన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొబైల్ ఓపెన్ చేసి ఒక న్యూస్ బుక్ పేపర్ ఓపెన్ చేశాను అనుకోండి. దాంట్లో కొన్ని సెంటెన్స్ వస్తాయి. ಅವರು దూరದಿಂದ ನಡೆಯುತ್ತಾ బరుತ್ತಿద్దరు అనే సెంటెన్స్ వచ్చింది అనుకోండి. అప్పుడు మనకు ఆలోచన చేస్తాం, ఓ తా ఇద్దరు అనేది వచ్చింది. సో ఇద్దరు తా తా రాగానే ఇది కంటిన్యూస్ టెన్స్. ఇద్దరు, సో కంటిన్యూస్ టెన్స్ లో ఇద్దరు యాక్సిలరీ వర్బ్. ఓకే, ఇద్దరు నేర్చుకున్నాం. సో ఇద్దరు అనేది ప్లూరల్ పాస్ట్ టెన్స్ కంటిన్యూస్ టెన్స్. రు అనేది హీ షీకి ప్లూరల్ అవరు. ఓకే, దే వర్ కంటిన్యూస్ ఏదో ఒకటి. సో ఆల్మోస్ట్ మనకు ఆ ఒక సెంటెన్స్ లో యాక్చువల్లీ వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అనేది అర్థమైపోతుంది. తర్వాత అవరు అంటే మనకు తెలుసు వాళ్ళు. బరుత్తా ఇద్దరు అంటే వర్, బరు అంటే రా, తా అంటే కంటిన్యూస్ టెన్స్, ఇద్దరు అంటే దే వర్ కమింగ్. ఇంకా అర్థం కానిది ఏంటంటే దూరದಿಂದ అనే వర్డ్ అర్థం కాలేదు. సో 90 or 70% ఆఫ్ సెంటెన్సెస్ we will get just because of learning the grammar, basic grammar. ఈ మిగతాది దూరದಿಂದ, ఊరినింద అనేది వెకాబులరీతో వచ్చేస్తుంది, రైట్? కాబట్టి ఈ బేసిక్ గ్రామర్ స్ట్రక్చర్ మనం ఏం నేర్చుకుంటున్నామో దట్ విల్ హెల్ప్ us in a very tremendous way to understand the Kannada sentences. సో ఇప్పుడు మనము ఫ్యూచర్ టెన్స్ కి వెళ్తున్నాం. ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు ఈ యాక్సిలరీ వర్బ్ ఫ్యూచర్ టెన్స్ లో ఎలా ఉంది అనేది నేర్చుకుందాం. సింపుల్ టేబుల్ రాస్తాను. ఇక్కడ కూడా సేమ్ అవే హీ షీ ఇట్. రైట్. నౌ ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఇరు ఫ్యూచర్ టెన్స్. సో ఇప్పుడు థర్డ్ పర్సన్ హీ షీ ఇట్. దీనికి సింగులర్ ప్లూరల్ ఎలా అవుతుంది? ಅವನು ನಾಳೆ ಹೋಗುವನು, నాಳೆ బరువను, నాಳೆ ఇరువను. ఫస్ట్ యాక్సిలరీ వర్బ్ కంటే మనం పాస్ట్ టెన్స్ లో ఏమవుతుంది చూద్దాం. మరి యాక్సిలరీ వర్బ్ కాదు ఇది. ఫ్యూచర్ టెన్స్ వర్బ్ బరే. ఎగ్జాంపుల్, సో బరేకి యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ మనము యూజ్ చేసుకుంటున్నాం, యు అనేది యాడ్ అవుతుంది అనేది, రైట్? సో బరే వను అనేది వస్తుంది. ఈ వను, వళు, ఉదు. సో బరే యు, బరేయు, బరేయు. చూడండి, అబ్జర్వ్ చేయండి. వను, వళు, ఉదు. వను, వళు, ఉదు. ఇది ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కి వచ్చేటటువంటి
వర్డ్. సో దీని వల్లనే మనము అన్ని వర్బ్స్ కి ఫ్యూచర్ టెన్స్ అనేది తయారవుతుంది. నేను ఇక్కడ కొన్ని వర్బ్స్ రాస్తాను ఫ్యూచర్ టెన్స్ లో. బరే, యు, వను, కే, లు, వను, ఓ, దు, వను, తిన్ను, వను, మలగు, వను, నుడి, యు, వను. సో ఇవన్నీ వను అనేది యాడ్ చేస్తే ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. బరేయువను అంటే రాస్తాడు, కేಳುವನು వింటాడు, ఓదువను చదువుతాడు, తిన్నువను తింటాడు, మలగువను పడుకుంటాడు, నుడియువను చెప్తాడు. సో వను అనేది హీకి సింగులర్ లో, థర్డ్ పర్సన్ సింగులర్ హీకి వను, థర్డ్ పర్సన్ సింగులర్ షీకి వళు. సో మళ్ళీ మనం ఇది యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు రాసుకున్నటువంటి లు అనేది యాడ్ చేసుకుందాం. లు రైట్. ಬರೆಯುವಳು, ಕೇಳುವಳು, ಹೇಳುವಳು, ಓದುವಳು, ತಿನ್ನುವಳು, మలగువಳು, నుడియువಳು. రైట్. అలాగే దీనికి న్యూటర్ అంటే వుదు అవుతుంది. ಬರೆಯುವುದು, ಕೇಳುವುದು, ಓದುವುದು, అంటే ఇది ಓದುವುದು, ಓದುವುದು, ತಿನ್ನುವುದು, ಮಲಗುವುದು, ನುಡಿಯುವುದು. ನುಡಿಯುವುದು ఫ్యూచర్ టెన్స్ లో. ఓకే. సో దీనికి ప్లూరల్ లో ఏమొస్తుందంటే అవరు కదా. అవరు, బరే, యు, వరు, వరు, బరెయు, వవు. ಬರೆಯು, ಬರೆಯುವರು, ಬರೆಯುವವು, ಬರೆಯುವರು, ಬರೆಯುವರು. సో ಅವರು ಬರೆಯುವರು. ఓకే. ಅವರು, అవు, బరెయువవు. సో ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ 2 కాలం. బరెయువవు, ಅವರು ಬರೆಯುವರು, ಬರೆಯುವವು. మేల్ అండ్ ఫీమేల్ ఇది న్యూటర్. అక్కడ చూడండి ప్లూరల్ ఎలా అవుతుందంటే అవను, అవరు,
ಬರೆಯುವರು, ಅವು ಬರೆಯುವವು, ಬರೆಯುವವು. ಕೇಳುವರು, ಕೇಳುವರು, ಕೇಳುವವು. ಅವರು ಓದುವರು, ಅವು ಓದುವವು. ಅವರು ತಿನ್ನುವರು, ಅವುಗಳು ತಿನ್ನುವವು. ಅವರು ಮಲಗುವರು, ಅವುಗಳು ಮಲಗುವವು. ಅವರು ನುಡಿಯುವರು, ನುಡಿಯುವರು, అవుಗಳು నుడియువవు. అంటే ఇది ఎందుకు రాస్తున్నానంటే ఇది ఇలా మీరు దీన్ని మీ రఫ్ బుక్ లో సపరేట్ సెంటెన్స్ చేసి రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ಅವನು ಬರೆಯುವನು, ಅವಳು ಬರೆಯುವಳು, ಅದು ಬರೆಯುವುದು. ಅವರು ಬರೆಯುವರು, ಅವು ಬರೆಯುವವು. సో 1 2 3 4 5. సో 5 సెంటెన్సెస్ మీరు థర్డ్ పర్సన్ లో చేసుకుంటున్నారు. థర్డ్ పర్సన్ సింగులర్ 2 3, థర్డ్ పర్సన్ సింగులర్ 3, థర్డ్ పర్సన్ ప్లూరల్ లో 2. సో 5 సెంటెన్స్ ఇలా అయింది. సో అలా డిఫరెంట్ వర్బ్ తో మనం ప్రాక్టీస్ చేస్తే మనకు ఆ లాంగ్వేజ్ గ్రిప్ అనేది వచ్చేస్తుంది. మంచి బాగా చదువుతూ ఉంటే అవే మనకు ఆల్రెడీ అలవాటు అయిపోతుంది. ఫెమిలియర్, వి విల్ బి ఫెమిలియర్ విత్ మెనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వర్బ్స్. ఓకే, సో ఇవి బాగా థరోలీ నేను మంచి కంప్లీట్ గా రాశాను. ఇప్పుడు సెకండ్, ఓకే, సెకండ్ లో నాను కదా, సో ఇక్కడ హీ షీ ఇట్కి నాను నేను వస్తుంది. నేను, రైట్, మీన్స్ యు. బరేయు, నేను బరే యు, చూడండి వి అనేది వస్తుంది. నేను బరేయువి, నేను బరేయువి. ప్లూరల్ కి బరేయు విరి. సో బరే బరేయువి, బరేయు, బరే యు, బరేయువిరి. సో నేను బరేయువి, నీవు బరేయువిరి, వి విరి. అలాగే వర్బ్స్ ఫార్మ్ చేద్దాం. ఓరల్లీ చెప్తాను, మీరు వినండి. నేను కేಳುವಿ, నీవు కేಳುವಿರಿ. నేను ఓదువి, ఓదువి, నీవు ఓదువిరి. మీరు నువ్వు చదువుతావు, మీరు చదువుతారు. ముందు ఫ్యూచర్ టెన్స్ లో. తిన్నువి, తింటావు, నీవు తిన్నువిరి, మీరు తింటారు. అంటే తింటారు అంటే ఫ్యూచర్ లో, రేపు, కొద్దిసేపట్లో అలా. దాన్ని మెన్షన్ చేయడానికి మనం వర్డ్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు జనరల్ గా ఫ్యూచర్ టెన్స్ లో జనరల్ గా రేపు అనేది కానీ టైం ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు. ఊరికే చెప్పడం అంటే అది ప్రెసెంట్ టెన్స్ లోనే వచ్చేస్తుంది. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో వచ్చేస్తుంది. నేను చేస్తాను, నేను తింటాను అంటే ప్రెసెంట్ టెన్స్ ఇప్పుడే జస్ట్ ప్రెసెంట్ టెన్స్ లో వస్తుంది.
అది. కానీ రేపు తింటాను అనేది మనం స్పెసిఫిక్‌గా రేపు అనే వర్డ్ యూజ్ చేస్తే, ఆ రేపు అనే వర్డ్‌కి కన్నడలో నాళే అంటారు. నాళే అంటే టుమారో. నాళే అంటే టుమారో. సో, నాళే ಬರೆಯುವಿ, ನಾಳೆ ಬರೆಯುವಿರಿ, ಮಲಗುವಿರಿ, ನುಡಿಯುವಿರಿ. సో నేను మలగువి, నేను నీవు మలగువిరి. నువ్వు పడుకుంటావు, మీరు పడుకుంటారు. సో ఇది సెకండ్ పర్సన్‌ది. ఓకే. సో ఇప్పుడు మనం థర్డ్ పర్సన్ చూద్దాం. ఫస్ట్ పర్సన్ ನಾನು. ನಾನು ಬರೆಯುವೆ. ನಾನು ಬರೆಯುವೆ. ನಾವು ಬ ಬರೆಯುವೆವು. ನಾವು ಬರೆಯುವೆವು. ನಾವು ಬರೆಯುವೆವು. ನಾನು ಬರೆಯುವೆ. ಸೊ ನಾನು ಕೇಳುವೆ. ರೈಟ್. ನಾನು ಕೇಳುವೆ. ನಾನು ಬರೆಯುವೆ. ನಾನು ಓದುವೆ. ರೈಟ್. అలాగే చూడండి. ನಾನು ಕೇಳುವೆ. ನಾನು ಓದುವೆ. ನಾನು ತಿನ್ನುವೆ. ನಾನು ಮಲಗುವೆ. ನಾನು ನುಡಿಯುವೆ. ಪ್ಲೂರಲ್ ನಾನು, ನಾವು ಬರೆಯುವೆವು. ನಾವು ಕೇಳುವೆವು. ನಾವು ಓದುವೆವು. ನಾವು ತಿನ್ನುವೆವು. ನಾವು ಮಲಗುವೆವು. ನಾವು ನುಡಿಯುವೆವು. రైట్. సో ఇది ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. రైట్. సో దీనిది స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఒక జస్ట్ హాఫ్ మినిట్స్ లో వచ్చేస్తాను. ఆ, ఇప్పుడు మనము ఫ్యూచర్ టెన్స్ ది కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు మీకు అది చాలా అలవాటు అయినట్టే ఉంటుంది. మీరే
చెప్పబోతారు. ఎలా అంటే తా అనేది యాడ్ చేయాలి. ప్లస్ యాక్సిలరీ వర్బ్ ఇరువను అనేది మనము చూసుకోవాలి. సో ఇప్పుడు ఇంతకు ముందు ఆహ్, దీన్ని యాక్సిలరీ వర్బ్‌ది ఫ్యూచర్ టెన్స్ చెప్పానా? ఇద్దానే, ఇద్దారే, ఇద్దను. సో ఇరు వర్బ్‌కి ఫ్యూచర్ టెన్స్ చెప్పలేదు నేను. ఇప్పుడు తను ఆ! ఇది ఫ్యూచర్ టెన్స్. దీంట్లో నార్మల్ వర్బ్స్ కి వను, వరు అనేది వస్తది. కానీ యాక్సిలరీ వర్బ్ కి ఏంటి అనేది ఇప్పుడు చూస్తాం. ఫ్యూచర్ టెన్స్ ఆక్సిలరీ వర్బ్. ఇరు ఎలా అవుతది? సింగులర్, ప్లూరల్. సో ఇరు అనే వర్బ్ కి నార్మల్ వర్బ్ ఏదుందో ఫ్యూచర్ టెన్స్ ది వను అనేది అది యాడ్ చేస్తే యాక్సిలరీ వర్బ్ ఇరువను అనేది తయారవుతుంది. సో సింపుల్. ఏం లేదు. ఇరు అనే వర్బ్ కి వను ఇక్కడ చూడండి. వను ఉంది కదా? వను ఉంది కదా? ఇదే వర్బ్ ని యాజ్ ఇట్ ఈస్ మనం యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇరు వను రైట్. ఇరు వళు ఇరు ఉదు ఇరు వను ఇరు వళు ఇరు ఉదు. ఇది థర్డ్ పర్సన్. ఈ షీ ఇట్. ఇరువను ఇరువಳು ఇరువుదు. ప్లూరల్ లో అది సేమ్. ఇరు వరు ఇరు వవు ఇరువరు ఇరు వవు. అవను దీనికి మనం తా అనేది యాడ్ చేయాలి. అది ఈ టేబుల్ కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తా. సో సెకండ్ దాంట్లో ఫస్ట్ దాంట్లో ఆల్రెడీ మనం ఈ పేజ్ లో ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇరు ఇరువను ఇరు వే ఇరువి సారీ ఇరువి ఇరువి ఇరువిరి. జస్ట్ కన్ఫర్మ్ కోసం చూస్తాను. ఇరువిరి కరెక్ట్. సో ఇరువిరి. ನಾನು ಇರು ವೇ ಇರುವೆ ಇರು ವೇ ವು ವೆವು ಇರು ವೆವು. ಎಸ್. So he she it singular plural 5, you singular plural 7, I singular plural 2 9.
టోటల్ 9 టేబుల్ అంటారు దీన్ని. 9 వర్డ్స్ టేబుల్. సో టోటల్ ఈ 9 వర్డ్స్ టేబుల్ కి వర్తమాన కాలం ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. భూతకాల అంటే పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాల, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో 1 2 3 4 5 1 2 3 4 5 6 ఈ 6 డిఫరెంట్ వర్బ్ 9 వర్డ్స్ 9 టేబుల్ ని 6 డిఫరెంట్ వర్డ్స్ ది మనము టేబుల్ రెడీగా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. ఏ వర్డ్ అయినా మన చక్కగా అర్థమైపోతుంది. సింపుల్ బేసిక్ వర్డ్స్ అనేది దాంట్లో డౌటే లేదు. రైట్. ఇప్పుడు దీనికి మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నాం ఇప్పుడు. సో మనం ఆల్రెడీ నేర్చుకున్న వల్ల ఏది యాడ్ చేయాలి మనము? తా అనేది యాడ్ చేయాలి. సో లెట్ మీ రైట్ హియర్. అవను బరేయు తా ఇరువను. అంటే ఏంటి? అవను బరియుత్తా ఇరువను అంటే హీ విల్ బి రైటింగ్ దిస్ అట్ టుమారో, అట్ పర్టికులర్ టైమ్ ఆర్ పర్టికులర్ డే. అవను బరియుత్తా ఇరువను. రైట్. ఇంకా మనం వర్బ్స్ చూసేసాం కదా, డిఫరెంట్. కేಳು, ఓదు, తిన్ను, మలగు. లెట్ మీ రైట్ హియర్. ಅವನು ಕೇಳುತ್ತಾ ಇರುವನು. ಕೇಳುತ್ತಾ ಇರುವನು. ಓದುತ್ತಾ ಇರುವನು. ತಿನ್ನು ಮಲಗು. ತಿನ್ನುತ್ತಾ ಇರುವನು. ಮಲಗುತ್ತಾ ಇರುವನು. ರೈಟ್. ಅವನು ಬರೆಯುತ್ತಾ ಇರುವನು. ಹಿ ವಿಲ್ ಬಿ ರೈಟಿಂಗ್. ಅವನು ಕೇಳುತ್ತಾ ಇರುವನು. ಹಿ ವಿಲ್ ಬಿ ಲಿಸನಿಂಗ್. ಅವನು ಓದುತ್ತಾ ಇರುವನು. ಹಿ ವಿಲ್ ಬಿ ರೀಡಿಂಗ್. ಅವನು ತಿನ್ನುತ್ತಾ ಇರುವನು. ಹಿ ವಿಲ್ ಬಿ ಈಟಿಂಗ್. ಅವನು మలుగుతా ఇరువను. హీ విల్ బి స్లీపింగ్. ఇంకొకటి రాసుకోండి. ಹೋಗುತ್ತಾ ಇರುವನು. హీ విల్ బి గోయింగ్. హీ విల్ బి గోయింగ్. సో ఇవి బేసిక్ వర్బ్స్. బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే చిన్న సెంటెన్స్ ని మనము ఒక 4-5 టైమ్స్ రాస్తూ ఒక రఫ్ పేపర్ లో వెళ్ళాలి. అప్పుడు ఆ వర్డ్స్ అనేది సబ్ కాన్షియస్ లో ఉంటుందన్నమాట. ఆ వర్డ్స్ చూడంగానే అప్పుడు అది గబక్కన వచ్చేస్తుంది. సో అలా ప్రాక్టీస్ అనేది మనం చేయాలి. సో దీనికోసం నేను మీకు ఒక 15 to 20 సెంటెన్స్ ఇంగ్లీష్ లో ఇస్తాను. పర్టికులర్ గా ఆయా సెక్షన్ కి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి, అలాగే పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఈ ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క 10 సెంటెన్స్ డిఫరెంట్ వర్బ్స్ ట్రై చేస్తాను. అవి మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫేస్ ఎనీ ట్రబుల్ ద కన్నడ లాంగ్వేజ్. అంటే అది చదవడం అనేది, అర్థం చేసుకోవడం అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో బై దిస్ మనము వర్బ్ సెక్షన్ కంప్లీట్ చేసేసాం.
సో అన్ని వర్బ్స్ ని మనం కవర్ చేసేసాం. దీనికి మించిన వర్బ్స్ అనేది లేదు. మరి ఇంకా ఏముంది నేర్చుకోవడానికంటే క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి. తర్వాత ప్రేరణార్థక ధాతువులు అనేది ఒకటి ఉంటుంది. అది ఏంటంటే చేద్దాం, చేపిద్దాం, తిందాం, తినాలి, ఎళ్ళాలి, చేయాలి, ఇటువంటి ధాతువులు. అవి నేను ఇప్పుడు చెప్తాను. దానికి ఏమంటారంటే విధి అని అంటారు. సో ఇది విధ్యర్థక ధాతువులు. విధి అంటే ఆర్డర్. ఇవి మూడ్ అంటారు దీన్ని. ఆర్డర్ అనేది మూడ్. దీంట్లోనే డూస్ అండ్ డోంట్ డూస్ అనేది కూడా వస్తుంది. దాన్ని కూడా మేము ఇప్పుడు చూస్తున్నాం. సో విధి అనేది ఏంటి అంటే చేయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒకరికి చెప్తున్నారు ఏంటంటే మీరు ఇది చేయండి బాగుంటుంది అని. చేయండి అనే చేయండి అనేది ఎలా చెప్తాం? దానికి ఒక పర్టికులర్ వర్డ్ ఉంటుంది. అది అక్కడ యాడ్ చేయాలి. లేకపోతే మనం ఇప్పటి వరకు 6 చూసాం కదా, 6 వర్బ్స్ డిఫరెన్స్. దాంట్లో ఎక్కడ కూడా ఇటువంటి ఆర్డర్ అనేది రాదు. బరెయువను, బరెయుత్తానే, బరెయుత్తా ఇరుత్తానే, రైట్? బరెదను, బరెయుత్తా ఇద్దను, బరెయువను, బరెయుత్తా ఇరువను. నో, ఆర్డర్ అనేది కనిపించలే. కాబట్టి ఇది సపరేట్ గా ఉంటుంది అన్నమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే 2 రకాలు. ఒకటి వర్బ్ ని యాజ్ ఇట్ ఈస్, మూల ధాతు అంటారు, ఒరిజినల్ వర్బ్. దాన్ని యాజ్ ఇట్ ఈస్ మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బరే, కేళు, తిన్ను, పోగు, ఓదు, రైట్? ఇది ఒరిజినల్ వర్బ్ అన్నమాట. బరే రైట్, కేళు విను, రాయి విను, తిను, పోగు ఎళ్ళు, ఓదు అంటే చదువు. మీరు పిల్లలు ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ ఉన్నారు, కాకపోతే చిన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అదన్ను బరే, దాన్ని రాయి. ಇದನ್ನು ಕೇಳು, దీన్ని విను. చపాతి తిన్ను, చపాతి తిను. ఊರಿಗೆ ಹೋಗು, ఊరికి ఎళ్ళు. ఈ పుస్తక ఓదు, ఈ బుక్ చదువు. ఇలా డైరెక్ట్ గా మన చిన్న వాళ్ళకైతే చెప్పొచ్చు. సో దీనికి అంత ఆలోచన అనేది అవసరం లేదు. జస్ట్ యాజ్ ఇట్ ఈస్ మనం దీన్ని వాడితే అవి విధి దాంట్లో వచ్చేస్తాయి. కానీ పెద్దవాళ్ళకి మనం రిక్వెస్ట్ చేసేటప్పుడు, సో విధి ఆర్డర్ లో రిక్వెస్ట్ కూడా వస్తుంది కదా, రిక్వెస్ట్ కూడా వస్తుంది. సో రిక్వెస్ట్ చేయాలంటే ఏంటి అంటే బరే, దానికి గౌరవంగా రెస్పెక్టివ్ గా ఇరి అనేది యాడ్ చేస్తాం. అది ఇక్కడ మనం నేర్చుకోవాలి. సో ఇదైతే నాన్ ఫార్మల్ అనుకోండి, నాన్ ఫార్మల్. ఇప్పుడు మనకు ఫార్మల్ కావాలి, పెద్దవాళ్ళకి చెప్పాలి, ఫార్మల్ గా ఉండాలి అది. సో అప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే నీవు బరెయిరి. సో నీవు బరెయిరి. ನೀವು ಕೇಳಿರಿ. ದಯಮಾಡಿ ನೀವೆಲ್ಲರೂ ಕೇಳಿರಿ. ಪ್ಲೀಸ್ ಲಿಸನ್ ಆಲ್ ಆಫ್ ಯು. ನೀವು ಕೇಳಿರಿ. ನೀವು ತಿನ್ನಿರಿ. ನೀವು ಹೋಗಿರಿ. ఆర్ హోగి. దీన్ని ఒమిట్ కూడా చేయవచ్చు. హోగి ఆర్ హోగిరి. ఓదు, ఓదిరి ఆర్ ఓది.
సో ఒమిట్ చేయొచ్చు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తు చేసుకోండి. కొన్ని వర్బ్స్ ఎక్సెప్ట్ బరైయిరి, కొన్ని వర్బ్స్ ఉంటాయి కదా యూతో లేనవి. కేళి, తిన్ని, హోగి, ఓది అంటే కూడా చాలు. సో వస్తూ వస్తూ ఈ రీని డిచ్ చేశారు, అంటే దీన్ని వదిలేశారు, దాన్ని యూజ్ చేయట్లేదు ప్రజెంట్ టైంలో. యాక్చువల్లీ కేళిరి తిన్నిరి అనేది ఎగ్జాక్ట్ గా గ్రామటికల్. కేళి, తిన్ని, హోగి అనేది ఇప్పుడు వాడుకలో వచ్చేసింది. కానీ కొన్నిటికి మాత్రమే ఇది ఈతో వస్తుంది కదా, దానికి లేదు. బరే ఈ అంటే అది అన్గ్రామటికల్, అది కరెక్ట్ కాదు. బరే అంటే సింగులర్, ఇంపొలైట్. పొలైట్ గా అంటే బరేయిరి. కేళి పొలైట్. ఓకే, దాన్ని ఏకవచనంగా అనే సింగులర్ గా అనేటప్పుడు కేళు, బరే, కేళు, తిన్ను. సో దీనికి ఫార్మల్ గా చెప్పాలంటే బరైయిరి, కేళిరి, తిన్ని, కేళి, హోగి, ఓది. మనకు ఇంకా ఒక ఇంపార్టెంట్ వర్బ్ అనేది నేను అప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నా. కూడు. కూడు అంటే కూర్చో, సెట్. ఏಳು అంటే లే, స్టాండ్. కూడు, ఏಳು. కూడు అంటే సిట్, కూర్చో. ఏಳು అంటే లే, స్టాండ్ అప్. సో కూడు అనే దానికి ఫార్మల్ గా కూడి అనేది వస్తుంది. ఏಳು అనే దానికి ఫార్మల్ గా ఏళి అనేది వస్తుంది. సో ఇది ఎలా ఉంటుంది? కూడి, ఏళి. సో నీవు కూడి, నీవు ఏళి. ఓకే, ఈ ఫార్మల్ లో ఎక్స్ట్రీమ్ ఫార్మల్ గా అంటే ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ఫుల్ గా మన హై బాస్ తో, హయ్యర్ లెవెల్, ఇంకా పెద్ద పెద్ద స్వామీజీలతో, గురువు గారితో మాట్లాడేటప్పుడు దయమాడి అనేది ఒకటి యాడ్ అవుతుంది. దయమాడి అంటే ప్లీజ్, కైండ్లీ, ప్లీజ్. కైండ్లీ. సో అప్పుడు మనం ఎలా యూజ్ చేస్తామంటే, నీవు దయమాడి కూడి, ప్లీజ్ కైండ్లీ బీ సిటెడ్. దయచేసి కూర్చోండి. దయచేసి అని తెలుగులో అంటాం కదా, అది. కైండ్లీ అంటే దయచేసి, ప్లీజ్ కూర్చోండి, కూడి. ఏళి, దయమాడి నీవు ఏళి. కస్టమర్ లో చాలా ఏజ్డ్ రెస్పెక్టివ్ కస్టమర్ వచ్చినప్పుడు మనం కేళిరి, తోళి, బరైరి అనేది కూడా వాళ్ళకి కొద్దిగా ఇన్సల్ట్ అయినట్టు అవుతుంది, చాలా పెద్దవాళ్ళకి. సో అప్పుడు దయమాడి కూడి, దయమాడి ఏళి, దయమాడి తిన్ని, దయమాడి హోగి. ఇప్పుడు చాలా మంది ఏదో అల్లరి చేస్తుంటారు, అప్పుడు దయమాడి హోగి అంటే దయచేసి వెళ్ళండి అనేది వాళ్ళకి చాలా పొలైట్ గా వాళ్ళని ఏది మాట్లాడకుండా పంపడం. సో ఇది మనం రిక్వెస్ట్ అనేది చూస్తున్నాం. సో కేళు, తిన్ను, హోగు అనేది చిన్నవాళ్ళకైతే, కేళి, తిన్ని, హోగి అనేది పెద్దవాళ్ళకి. దాంట్లో హైలీ రెస్పెక్టివ్ గా దయమాడి అనేది యాడ్ చేస్తే పెద్దవాళ్ళకి కూడా కరెక్ట్ గా ఈ వర్డ్ అవుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఓకే. ఇప్పుడు దీన్ని నెగెటివ్‌గా ఎలా చేయాలి అనేది చూద్దాం. డూ, డోంట్. డోంట్ అనే దానికి బేడ అనేదొస్తది. బేడ. సో, ఇప్పుడు చూడండి. బరె ఇరి, కేళిరి, తిన్నిరి ఆర్ బరె, కేಳು, తిన్ను కదా! సో, దీనికి బేడ అనేది యాడ్ చేస్తే అప్పుడు ఏమైతది? నెగెటివ్ సెంటెన్స్ ఫార్మ్ అవుతది. కేళ, బేడ, బರೆಯ, ಬೇಡ, ತಿನ್ನ, ಬೇಡ. ರೈಟ್? ಹೋಗು, ಓದು, ಕೂಡು. ಹೋಗ, ಬೇಡ. ಹೋದ, ಬೇಡ. ಕೇಳಬೇಡ, ವಿನೊದ್ದು. ಕೇಳಬೇಡ, ವಿನೊದ್ದು. ಬರೆಯಬೇಡ, ರಾಯೊದ್ದು. ತಿನ್ನಬೇಡ, ತಿನೊದ್ದು. ಹೋಗಬೇಡ, ಎಳ್ಳೊದ್ದು. ಓದಬೇಡ, చదువొద్దు. రైట్? ఇంకా ఏ వర్డ్ మిగిలినాయి? ఆ! ఏಳು, కూడు. ಕೂಡ, ಬೇಡ. ಕೂಡ, ಬೇಡ. సో, ఇది ఇన్‌ఫార్మల్. ఇన్‌ఫార్మల్. సో, ఫార్మల్‌గా ఎలా ఉంటుంది? ఫార్మల్. ಕೇಳಬೇಡ. సో, ಬೇಡ, ಬೇಡಿ. సో, ಕೇಳಬೇಡಿ. ಕೇಳಬೇಡಿ. ಬರೆಯ ಬೇಡಿ. ತಿನ್ನ ಬೇಡಿ. ಹೋಗ ಬೇಡಿ. ಕೂಡ ಬೇಡಿ. చూడండి. కేಳಬೇಡಿ, వినకండి. బರೆಯಬೇಡಿ, రాయకండి. తినಬೇಡಿ, తినకండి. పోగಬೇಡಿ, ఎళ్ళకండి. కూడಬೇಡಿ, కూర్చోకండి. సో, దీనికి దయమాడి అనేది యాడ్ చేస్తే అప్పుడు ఎక్స్‌ట్రీమ్ పొలైట్ అవుతది. సో, ఎక్స్‌ట్రీమ్ పొలైట్. దయమాడి ಕೇಳಬೇಡಿ. సో, దయమాడి అనేది యాడ్ చేసి బರೆಯಬೇಡಿ, దయమాడి, తిన్నಬೇಡಿ, ದಯಮಾಡಿ, ಹೋಗಬೇಡಿ, ದಯಮಾಡಿ, ಕೂಡಬೇಡಿ, ದಯಮಾಡಿ, ಬರೆಯಬೇಡಿ. సో, ఎక్స్‌ట్రీమ్ పొలైట్‌కి ఇదర్థం. సో, ಬೇಕು,
ఇది ఏంటది? బరెయిరి, కేళిరి, కేళబేడి. నెగటివ్స్. అది డూస్, ఇది డోంట్ డూస్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ బేడ అనేది వర్బ్ కి యాడ్ చేస్తున్నాం. దాని కాబట్టి ఏమైతుంది? అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా తినకూడదు అనేది వర్బ్ కి నెగటివ్ వస్తుంది కదా. వర్బ్ కి నెగటివ్ రాకుండా, అది కాకుండా ఇంకొక విధానం ఉంది. ఏంటంటే బేకు, బేడ. ఈ బేడ అనే దానికి బేకు అనేది నెగటివ్ ని పాజిటివ్ చేసే విధానం. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీరేమో చేయొద్దు అంటున్నారు, నాకేమో చేయాలి అనేది ఉంది. అప్పుడు నేను ఎలా అనాలి? ఇప్పుడు ఇంతకు ముందు మనం చూసాం కదా ఇక్కడ, కేళబేడ, బరియబేడ, తిన్నబేడ, హోగబేడ అని. కానీ నాకు వెళ్ళాలని ఉంది, నాకు ఓదబేడ, చదవొద్దు కానీ నాకు చదవాలని ఉంది. కూడబేడ, కూర్చోవద్దు కానీ నేను కూర్చోవాలని నాకు ఉంది. అప్పుడు దాన్ని ఎలా సెంటెన్స్ ఫార్మ్ చేయాలి అంటే అప్పుడు ఇది వస్తుంది. సో బరేయ బేకు మీన్స్ ఐ వాంట్ టు రైట్. సో బేకు అంటే వాంట్, బరేయబేకు అంటే ఐ వాంట్ టు రైట్, నేను రాయాలి. బరేయబేకు. కేళಬೇಕು means I want to listen. ಹೋಗಬೇಕು means I want to go. ತಿನ್ನಬೇಕು I want to eat. ತಿನ್ನಬೇಕು. ಕೂಡಬೇಕು I want to sit. సో బರೆಯಬೇಕು. సో వర్బ్స్ చూద్దాం. సో ಬರೆಯಬೇಡ, ಬರೆಯಬೇಕು. ತಿನ್ನಬೇಡ, ತಿನ್ನಬೇಕು. ಹೋಗಬೇಡ, ಹೋಗಬೇಕು. ಓದಬೇಡ, ಓದಬೇಕು. ಕೂಡಬೇಡ, కూడಬೇಕು. ఈ బేకు అనే వర్బ్ కి దానికి ఇన్ఫార్మల్, ఫార్మల్ అలాంటిది ఏమి ఉండదు. అది జస్ట్ ఎవ్రీగైనా అంతే. ఎందుకంటే అది ఎప్పుడూ వచ్చేదే ఫస్ట్ పర్సన్ అనే దానికి. ఆ ఫస్ట్ పర్సన్ లో నేను అయితే, మేము అయితే కూడా డిఫరెన్స్ ఉంటది. అది అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఇది బేకు అనేది నేను అడుగుతున్నాను, నువ్వు అడుగుతున్నప్పుడు ఇది బేకు అనేది రాదు, అతను రాదు. అంటే అప్పుడు ఏమైతుంది? అతనికి వస్తుంది నేను బರೆಯಬೇಕು, అవను బರೆಯಬೇಕು అని. అప్పుడు ఆ బేకు అనేది ఏమైతుంది? రిక్వెస్ట్ అవ్వదు, అది ఆర్డర్ అవుతుంది. సో అవను బರೆಯಬೇಕು అంటే హీ మస్ట్ రైట్. అవను కేಳಬೇಕು అంటే హీ మస్ట్ లిసన్. నేను కేಳಬೇಕು అంటే యు మస్ట్ లిసన్. ನಾನು ಕೇಳಬೇಕು అంటే రిక్వెస్ట్, వాంట్, విష్. ఐ విష్ టు లిసన్. సో ఈ డిఫరెన్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని రాసి చూపెట్టడానికి అవ్వదు, ఎందుకంటే అది ఇంటర్నల్ ఇంటెన్షన్ అన్నమాట. నేను కేಳಬೇಕು అంటే ఆర్డర్, నాను కేಳಬೇಕು అంటే ఇట్స్ యువర్ విష్, నాది నా కోరిక. కేಳಬೇಕು. సో ఏమైతుంది ఇప్పుడు? జస్ట్ మనం ఇలా పాయింట్ చేసుకోవచ్చు. థర్డ్ అండ్ సెకండ్ పర్సన్ లో బేకు అనే వర్బ్ ఆర్డర్. అదే ఫస్ట్ పర్సన్ లో బేకు అనేది విష్.
ఆర్ డిజైర్. ఇట్ బికమ్స్ యువర్ డిజైర్ ఆర్ విష్. ఆర్డర్ అనేది కాదు. సో ఈ పాయింట్ కావాలంటే మీరు నోట్ చేసుకోవచ్చు. థర్డ్ అండ్ సెకండ్ పర్సన్ లో, ఫస్ట్ పర్సన్ లో ఇది బేకు బికమ్స్ విష్. సో ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అర్థం చేసుకుంటే చాలు. ಅವನು ಬರೆಯಬೇಕು, ಅವಳು ಬರೆಯಬೇಕು, ಅದು ಬರೆಯಬೇಕು అంటే ఇట్ మస్ట్ రైట్, షీ మస్ట్ రైట్, హీ మస్ట్ రైట్. రైట్. ನೀನು ಬರೆಯಬೇಕು, ನೀನು ಕೇಳಬೇಕು, ನೀನು ಹೋಗಬೇಕು, ನೀನು ತಿನ್ನಬೇಕು means you must eat, you must go, you must listen. ನೀನು ಕೇಳಬೇಕು. ನಾನು ಬರೆಯಬೇಕು, ನಾನು ಕೇಳಬೇಕು, ನಾನು ಹೋಗಬೇಕು means I wish to write, I wish to listen, I wish to go. ಹೋಗಬೇಕು, I wish to go. ನಾನು ಕೇಳಬೇಕು, I must listen. ನಾನು ಬರೆಯಬೇಕು, I must కాదు, I wish to listen, I wish to write. తిన్నಬೇಕು, I wish to eat. కూడಬೇಕು, I wish to sit. రైట్. సో ఎందుకంటే నా మీద నాకు ఫోర్స్ నేను ఎలా చేయగలుగుతాను? వై షుడ్ ఐ ఫోర్స్ మీ ఆన్ మై సెల్ఫ్? కాబట్టి ఇక్కడ ఫోర్స్ అనేది ఉండదు. అదే మీరైతే వేరే వాళ్ళకి థర్డ్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ ఫోర్స్ చేయొచ్చు, కాబట్టి బేకు అనేది ఆ మీనింగ్ లో వస్తుంది. అదే మీకు వాళ్ళు కోరిక అనేది అతనికి సంబంధ పట్టింది, మీకు యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఇంకొకరి డిజైర్ ని అదర్స్ డిజైర్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్. సో తినಬೇಕು, కూడಬೇಕು అనేది ఇలా వస్తుందని. ಬರೆಯಬೇಕು, ಬರೆಯಬೇಡ, ಬೇಕು ಬೇಡ. సో ಬೇಡ అనేది నెగటివ్, బేకు అనేది పాజిటివ్, విష్. ఓకే, దీంతో ఇంకొకటి మనం యాడ్ చేయవచ్చు. ఏంటంటే అది బహుదు అనేది. అంటే ఇది నేను నెక్స్ట్ క్లాస్ లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, జస్ట్ సింపుల్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు. ఇంకొక 10-15 మినిట్స్ ఉంది. బహుదు అంటే మనం ఆల్మోస్ట్ ఇంకొక మెయిన్ చాప్టర్ వదిలేశాం. క్యాన్, కుడ్, మే, మైట్, రైట్. విల్, వుడ్ దాన్ని కంప్లీట్ చేసేసాం మనం. సింపుల్ పాస్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో విల్, వుడ్ వచ్చేస్తుంది. సో ఈ క్యాన్, కుడ్ దానికి బహుదు అనేది వాడతాం. మే, మైట్ కి కూడా ఏది వాడతాము దాన్ని నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ బహుదు అనేది మనం దీని దగ్గర ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బరయಬೇಕು అంటే యు మస్ట్ రైట్, బరయಬಹುದು యు క్యాన్ రైట్. ఇక్కడ బేకు అనేది మస్ట్ ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ. ఓకే, బేకు అంటే మస్ట్, రైట్. సో ఇప్పుడు క్యాన్, కుడ్ అనేది చెప్తున్నా. మే, మైట్ దీంట్లోనే మస్ట్ అనేది వచ్చేసింది. మస్ట్ కానీ ఇంకొకటి ఉంటుంది ఆట్ అనేది, ఓ యు జి హెచ్ టి, ఆట్. ఆట్ అంటే ఇక్కడ ఎలా అంటే ಬರೆಯಲೇಬೇಕು, ಕೇಳಲೇಬೇಕು, ಹೋಗಲೇಬೇಕು, అది ఆట్ ఆర్ మస్ట్. ఇంగ్లీష్ లో కూడా అంత డిఫరెన్స్ క్లియర్ గా లేదు. మస్ట్ కి ఆట్ కి చాలా రేర్ గా ఆట్ యూజ్ అవుతుంది, మస్టే ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఈ మస్ట్ కి, క్యాన్ కి, కుడ్ కి ఏంటి డిఫరెన్స్, దాన్ని ఎలా మనం ఎలాబరేట్ చేసుకోవచ్చు అనేది అది నెక్స్ట్ క్లాస్ లో ఫర్దర్ గా డీటెయిల్ గా నేను చెప్తాను. ఇక్కడ బహుదు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏంటంటే ఇది జస్ట్ స్మాల్ ప్రాక్టీస్. ಬರೆಯಬೇಕು, ಬರೆಯಬಹುದು, యు క్యాన్ రైట్. ಕೇಳಬೇಕು, you have to listen, ಕೇಳಬಹುದು, you may listen, you can listen.
కొన్ని వర్బ్స్ కి క్యాన్ సరిగా వర్కౌట్ అవ్వదు. యు క్యాన్ లిజన్ అంటే అది సరి కాదు. యు మే లిజన్. నేను ಹೋಗಬೇಕು, నీవు ಹೋಗಬೇಕು అంటే యు మస్ట్ గో, నీవు ಹೋಗಬಹುದು. మీరు వెళ్ళొచ్చు. రైట్? మీరు వెళ్ళొచ్చు. తిన్నಬೇಕು మీన్స్ యు మస్ట్ ఈట్. తిన్నಬಹುದು యు క్యాన్ ఈట్. యు మే ఈట్. యు క్యాన్ ఈట్ ఆర్ యు మే ఈట్. సో ఈ బహుదు అనే దానికి బహుదు అనేది క్యాన్ కి మళ్ళీ మేకి రిప్రజెంటేటివ్ వర్డ్ అన్నమాట. సో ఇప్పుడు మనము వెనకటి చూస్తే బರೆಯಬೇಡ, బರೆಯಬೇಕು, బರೆಯಬಹುದು. ఇలా వర్డ్స్ ని రాసుకుంటూ వెళ్ళండి. తిన్నಬೇಡ, తిన్నಬೇಕು, తిన్నಬಹುದು. ಕೇಳಬೇಡ, ಕೇಳಬೇಕು, ಕೇಳಬಹುದು. ಹೋಗಬೇಡ, ಹೋಗಬೇಕು, ಹೋಗಬಹುದು. ಓದಬೇಡ, ಓದಬೇಕು, ಓದಬಹುದು. కూడಬೇಡ, కూడಬೇಕು, కూడಬಹುದು. సో ఈ దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఈ విధి అనేది కవర్ అయిపోతుంది. బేకు, పేడ, బహుదు. ఇంకా ఇక్కడ ఏంటంటే లే బేకు, ఇది మస్ట్. మస్ట్. సో ಬರೆಯಲೇಬೇಕು, ಕೇಳಲೇಬೇಕು, ಹೋಗಲೇಬೇಕು. రైట్? తిన్నలేಬೇಕು, కూడలేಬೇಕು. అంటే యు మస్ట్ సిట్. తిన్నలేಬೇಕು, యు మస్ట్ ఈట్. ಹೋಗಲೇಬೇಕು, యు మస్ట్ గో. కేಳಲೇಬೇಕು, యు మస్ట్ లిసన్. బರೆయలేಬೇಕು, యు మస్ట్ రైట్. సో ఈ లేబేకు అనేది మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. అంటే తెలుగులో ఎలా అంటే ఇప్పుడు బేకు అంటే రాయాలి, కేళబేకు వినాలి. సో అలి అనే వర్డ్ ఉంది కదా, అది బేకుకి ఈక్వల్. ಹೋಗಬೇಕು వెళ్ళాలి, తిన్నಬೇಕು తినాలి, కూడಬೇಕು కూర్చోవాలి. బేడ అంటే వద్దు. సో బರೆಯಬೇಕು, బರೆಯಬೇಡ అంటే రాయొద్దు. కేಳಬೇಡ వినొద్దు. ಹೋಗಬೇಡ వెళ్ళొద్దు. తిన్నಬೇಡ తినొద్దు. కూడಬೇಡ కూర్చోద్దు. ఇంకా బహుదుకి తెలుగులో ఏది వర్డ్స్ అంటే వచ్చు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ బರೆಯಬಹುದು అంటే రాయొచ్చు. కేಳಬಹುದು అంటే వినొచ్చు. ಹೋಗಬಹುದು అంటే వెళ్ళొచ్చు. తిన్నಬಹುದು తినొచ్చు. కూడಬಹುದು కూర్చోవచ్చు. అలాగే లేబేకు దానికి ఏంటంటే బರೆಯಲೇಬೇಕು అంటే రాయాల్సిందే. కేಳಬೇಕು వినాల్సిందే. ಹೋಗಬೇಕು వెళ్ళాల్సిందే. తిన్నಬೇಕು తినాల్సిందే. కూడಬೇಕು కూర్చోవాల్సిందే. సో ఈ బహుదు లేబేకు అనేది మనం బాగా ప్రాక్టీస్ చేస్తే మాకు గ్రామర్ లో సగం మొత్తం ఇప్పటికీ మనము కంప్లీట్ గా గ్రామర్ ని కంప్లీట్ చేసేస్తాం. ఇంకా 80% గ్రామర్ కంప్లీట్ అయింది. ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చెప్తాను. ప్యాసివ్ వర్బ్స్ అనేది ఉంటాయి. కన్నడలో ఎక్కువ యూస్ చేస్తారు. కాబట్టి దాన్ని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే ప్యాసివ్ అంటే మీకు తెలుగులో ఎలా అంటే అది ముయ్యబడినది, చేయబడుతుంది, ఎళ్ళ వల్ కాదు, ముయ్యబడినది. సో ఇలాంటి ప్యాసివ్ వాయిస్ కొన్ని వర్బ్స్ ఉంటాయి. తర్వాత క్యాజువల్ వర్బ్స్ అని కొన్ని ఉంటాయి. అంటే కళిసు, బరెసు, తిన్నిసు, హేళిసు అనేది. అంటే ఇవి తెలుగులో ఎలా అంటే
పంపి, పంపి. తర్వాత ఇటువంటి వర్బ్స్ ని మనం కన్నడలో చూడాలి. తర్వాత ఓణ అనే ఎండింగ్ తో ఆಯ್ತది కొన్ని వర్బ్స్, లైక్ కళిసోಣ, తిన్నిసోಣ, మాడోణ, చేద్దాం, తిందాం, వెళ్దాం. ఇటువంటి వర్బ్స్ కొన్ని ఉన్నాయి. ఇవి మిసిలేనియస్ లో వస్తాయి. సో దీంతో పాటు మనము ఇవి నెక్స్ట్ క్లాస్ లో మనం నేర్చుకుంటున్నాం. ప్లస్ క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి. ಯಾರು, ಏಕೆ, ಹೇಗೆ, ಏನು, ಎಲ್ಲಿ, ಯಾವಾಗ, ಯಾವುದು, ప్లస్ టైమ్స్. తర్వాత సంఖ్య, నంబర్, ఫస్ట్, సెకండ్, మొదటిది, రెండవది, అలా ఏంటి అనేది అది కూడా ఉంటాయి. తర్వాత సంపర్క వాక్యಗಳು అంటాం, అంటే కాంజుగేషన్స్, దీన్ని చేసి అది చేయడం. ఇటువంటి వర్డ్స్ ని ఎలా చేస్తాము, తెలుగులో కన్నడలో ఎలా ఉంటుంది అనేది కూడా మనము నెక్స్ట్ వచ్చే క్లాస్ లో చూస్తున్నాం. సో ఇది జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది, మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏమి ఇప్పటి వరకు నేర్చుకున్నాం, ఇంకా ఏమేమి నేర్చుకోవాలి అనేది ఒక ఐడియా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఒక్క నిమిషం, ఇంకా ఒకటి పాయింట్ ఏంటంటే సెంటెన్సెస్ చేసేటప్పుడు మనకు వెకాబులరీ అనేది కూడా సేమ్ ఇంపార్టెంట్. కాబట్టి మనం రోజు కూడా ఒక 10 to 20 వర్డ్స్, ధాతు వర్బ్స్ ప్లస్ నౌన్స్, ఇవి నేను రేపటి నుంచి ఇస్తూ వెళ్తాను. సో అది మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. అది దానివల్ల మనకు చాలా యూజ్ అవుతుంది. రైట్. ఓకే, ఇప్పుడు మనము ఒకసారి రివైజ్ చేద్దాం. సో ప్రెసెంట్ టెన్స్, ಪ್ರೆಸೆಂಟ್ ಕಂಟಿನ್ಯೂಯಸ್ ಟೆನ್ಸ್. ಇರು, ఇది, ತಿನ್ನು, ತಿನ್ನುತ್ತಾನೆ, ಬರೆ, ಬರೆಯುತ್ತಾನೆ, ఇది ప్రెసెంట్ కంటిన్యూయస్. కంటిన్యూయస్ ಪ್ರೆಸೆಂಟ್ ಕಂಟಿನ್ಯೂಯಸ್ ಟೆನ್ಸ್ లో ಬರೆಯುತ್ತಾ ಇರುತ್ತಾನೆ ಆರ್ ಇದ್ದಾನೆ, ನುಡಿಯುತ್ತಾ ಇದ್ದಾನೆ, తిన్నుತ್ತಾ ఇದ್ದಾನೆ, తిన్నుತ್ತಾ ఇದ್ದಾನೆ. ఇది కూడా ఇక్కడ రాసుకోవాలి. ఈ వర్బ్స్ ని మనం యాడ్ చేసుకుందాం. ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ, ಕೂಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఏమవుతుందంటే ఇవి కూడుతానే, తిన్నుತ್ತಾನೆ, ಹೇಳುತ್ತಾನೆ. సో ఇవి ప్రెసెంట్ కంటిన్యూయస్, ప్రెసెంట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. తర్వాత పాస్ట్ టెన్స్ లో కేಳಿದನು, ಹೇಳಿದನು, ఓడిద్దను, బరెదను అనేది అవుతుంది. నెక్స్ట్ ఇది రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఏఆర్ఈ అనేది యు ప్లస్ ఇతు
అనే దానికి యాడ్ అవుతుంది. అది ఓన్లీ న్యూటర్ జెండర్ లో, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో. నెక్స్ట్ ఈ టేబుల్ ఎక్సలరీ వర్బ్ టేబుల్ ఇది నేర్చుకున్నాం. నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ లో యాక్సిలరీ వర్బ్, విధి, ఆర్డర్, రిక్వెస్ట్, మూడ్, తర్వాత డూస్ అండ్ డోంట్ డూస్, ఫార్మల్, ఇన్ఫార్మల్, దెన్ క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, రైట్. సో ఇది మనం నేర్చుకున్నాం. సో నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు అవన్నీ తీసుకొని వస్తాను. గుడ్ బై.